అందరికీ నమస్కారం. మేషరాశివారికి మార్చి 21, 22, 23 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశివారికి 21, 22, 23వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లుగానే మీకు అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రాబోతుంది. ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకు అంటే మేషరాశివాళ్లు చాలా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు. మేషరాశివాళ్లది రాశి పరంగా మొట్టమొదటి రాశి. అంటే రాసుల్లోనే నంబర్ 1 రాశిగా చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ మేషరాశివాళ్లని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ మేషరాశివాళ్ల మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ మేషరాశివాళ్ల మీద దైవానుగ్రహం అంతగా ఉండటానికి కారణం ఏంటి అంటే, వీళ్లు వ్యక్తిగతంగా చాలా మంచివారు. మేషము అంటే మేక ఎంత అమాయకత్వంగా, ఎంత తెలివిగా ఉంటుందో అలాగే ఈ రాశివాళ్లు కూడా చాలా తెలివిగా ఉంటారు. అలాగే చాలా మంచివాళ్లలాగా ఉంటారు. వీళ్లలో అమాయకత్వం, మంచితనము, మొండితనం, కోపము ఇలా అన్ని కూడా చూసుకున్నట్లయితే అన్ని రకాల లక్షణాలనేవి కలిగి ఉంటారు. చాలా ప్రేమతో కలిగి ఉంటారు. వీరు ఎవరినైనా సరే ప్రేమిస్తే చాలా ప్రేమిస్తారు. అలాగే చాలా నమ్ముతారు. వీరికి ఎవరికైనా సరే సహాయం చేయాలనే అటువంటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి లేకపోయినా సరే ఎవరికొకరికి సహాయం చేయాలనే మనస్తత్వం వీరికి ఉంటాది. ఒకవేళ వీరికి తింటానికి లేకపోయినా ఒక్క ముద్దే ఉన్నా ఆ ఒక్క ముద్దలోనే సగం ముద్ద ఎవరికైనా పెట్టేటువంటి మనస్తత్వం వల్ల వీరిమీద దైవానుగ్రహము, దైవాశిస్సులు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. వీరు జీవితంలో చాలా కష్టపడేటువంటి మనుషులు. మేక పగలంతా కూడా కష్టపడి తన ఆహారాన్ని తాను ఎలాగైతే సంపాదించుకుంటుందో అలాగే వీరు కూడా పగలంతా కష్టపడి వీరి శక్తి మేరకు కష్టపడి వీరి జీవితంలో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి వీరు వాడుకుంటారు. అంతేకాని వీరికి పెద్దవారి తరఫున వచ్చేటువంటి ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కష్టాలే ఎక్కువగా ఉంటాయన్నమాట. జీవితంలో మంచి చెడు మధ్య పెరిగినటువంటి మనుషులుగా వీరిని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశివాళ్లు ఇన్నాళ్లు పడినటువంటి కష్టానికి ఇప్పుడు వీరి జీవితంలో మంచి అనేది జరగబోతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో మంచిని చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వీరు పడినటువంటి బాధకి, దరిద్రాలకి, కష్టాలకి, కన్నీళ్లకి ఒక్కసారిగా పులిస్టాప్ అనేది పడి ఇప్పటినుంచి నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టబోతోంది. ఇప్పటినుంచి చూసుకోండి, వీరి లైఫ్ వచ్చేటప్పటికి నంబర్ 1గా ఉండబోతుంది. ఏది పెట్టినా కూడా వాళ్లకి కలిసొస్తుంది. ఇన్నాళ్లు వీరికి నిరాశే ఎదురయ్యేది. కాని ఇప్పుడేంటంటే వీరికి మంచిగా కలిసొచ్చేటువంటి సమయం. ఏదన్నా ఉద్యోగం చేయాలనుకుంటే మంచిగా ఉద్యోగం వస్తుంది. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారంలో కలిసి రావటం, డబ్బుకు సంబంధించి ఏదైనా అనుకుంటే డబ్బు పరంగా కలిసి రావడం, ఏదైనా అప్పులు సమస్యలు తీరటం, భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గి ప్రేమానురాగాలు పెరగటము, పిల్లలు చేతికి అందటం, పిల్లలు చెప్పిన మాట వినటం, పిల్లల చదువుల పట్ల వీళ్లు సంతృప్తిగా ఉండటము, ఆరోగ్యంలో మంచి మార్పులు, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది. ఇక వీరు ఏది అనుకున్న సరే ఇక జీవితంలో పడినని కష్టాలు పడ్డారు, చూసేవే అన్నీ చూసేశారు. ఇప్పటినుంచి మాత్రం వీళ్లు వెనక్కి తిరిగి చూసుకోకుండా వీరికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీరికి మంచి రూపం అనేది ఉంటుంది. వీరిలో ఉన్నటువంటి పురుషులవచ్చు, స్త్రీలవచ్చు మంచిగా చక్కని రూపంతో కలిగి ఉంటారు. ఆడవారైనా మగవారైనా చాలా చక్కగా ఉంటారు. కాబట్టి వీరిని చూడగానే ఎదుటివారికి ఆకర్షితులవుతారు. ఏదైనా సరే వీరితో స్నేహం చేయాలని కాని, మనసులో మాట చెప్పుకోవాలని వీరిని చూడగానే ఎదుటివారికి అనిపిస్తుంది. అలా ఉంటారు ఈ మేషరాశివారు. అలాగే ఈ మేషరాశివారు చాలా హుందాగా దర్జాగా ఉంటారు. వీరికి జాలి మనస్తత్వం ఎంతైతే ఉందో అలాగే వీరికి కోపం వస్తే మాత్రం విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. మేక చూడండి, ఎలాగైతే అమాయకత్వంగా ఉన్నంతసేపు ఉండి దానికి ఏదైనా జరగబోతుంది నష్టమని చెప్పేసి అర్థం అవ్వగానే దాని శక్తి మేరకు పోరాడుతుందన్నమాట. అట్లా అంత కోపం వస్తుంది. అంత శక్తికి మించి వీరు కూడా పోరాడి సాధించుకుంటారు. కాబట్టి ఈ మేషరాశివాళ్లకు ఈ 3 రోజుల బ్రహ్మాండంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే వేరే ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నాలు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నట్లయితే వీరు అనుకున్నటువంటి ఉద్యోగం రాక చాలా బాధపడుతూ ఉండేవారు.
కాని వీరికి ఏంటంటే ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి మంచి ఉద్యోగాలు రావడం, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగమైనా సరే వీరికి రావడం, వీరికి నచ్చిన పని వీరికి దొరకటం, వ్యాపారాల్లో కూడా మంచిగా అభివృద్ధి చెందడము, ఇట్లా వీరికి ఏంటంటే చాలా రకాలుగా డబ్బు పరంగా కలిసొస్తుందన్నమాట. అలాగే వీరు ఏంటంటే ఈ 3 రోజులు చాలా బిజీగా ఉంటారు. ఆ బిజీ వల్ల టైంకి త్రాగడానికి నిద్రపోవడానికి కూడా సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురయి కొంచెం అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి వీరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. డబ్బు పరంగా ఖచ్చితంగా మీకు గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా డబ్బు పరంగా మీకు కలిసి వచ్చేటువంటి సమయం, అప్పులు తీరేటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒకరికి అప్పు ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతారు. కాని మీరు మాత్రం చేతికి డబ్బులు వచ్చిన డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎవరిని నమ్మి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం కాని, లేకపోతే చేబదులుగా ఇవ్వడం కాని, ఇట్లా అనవసరపు ఖర్చు చేయడం కాని ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానేయాలి. లేదంటే చాలా నష్టపోతారు. ఎందుకు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే మీకు ఎంతమంది ఉన్నా కూడా మీ చుట్టూతా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదన్న సంగతి మీకు బాగా తెలుసు. కాబట్టి ఈ డబ్బున రోజున అలాంటి వారందరూ చాలా మంచిగా మీ చుట్టూ చేరే అవకాశం అనేది ఉంది. కాని అన్ని గుర్తుచేసుకుని అలాంటి వారితో మాటలు తప్ప వారికి డబ్బుకు సంబంధించి ఎటువంటి ఖర్చు చేయొద్దు, ఎటువంటి ఆర్భాటాలకు పోవద్దు. జనంతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు పెట్టి ఎవరిని మంచి చేసుకోలేము. సహాయమంటే మనకు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసినవారిని మర్చిపోవడం ఎంత తప్పో, మనకు చెయ్య అందించకుండా మనల్ని ఇంకా కష్టాల ఊబిలోకి తోచేసినటువంటి వారికి సహాయం అందించడం కూడా అంతే తప్పు. మీకు సాయం చేసినవారికి తప్పకుండా మీకు చేతనైనంత వారికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మితే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేసేటువంటి రోజులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండండి. మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో, మీ భార్య బిడ్డలతో, మీ తల్లిదండ్రులతో, లేకపోతే మీ భర్త పిల్లలతో చెప్పుకొని ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలే కాని ప్రతిది కూడా గుడ్డిగా బయటవారిని నమ్మి వారికి చెప్పుకోవటం వల్ల వారి వల్ల మీకు నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యమీద దృష్టిలో ఉంచుకుని సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది ఉంచుకోవాలి. నరదిష్టి అనేది మీ రాశివారి మీద చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరేం చేస్తారు అంటే కాస్త అప్పుడప్పుడు ఆదివారం పూట కానివ్వండి, శనివారం పూట కాని ఎర్ర నీళ్లతో దిష్టి తీసేసుకోవడము చెయ్యాలి. అలాగే కాస్త రాళ్ల ఉప్పుతో దిగదుడిచి వేసుకోవడం, నిమ్మకాయతోనైనా దిష్టి తీసుకోవడము, నల్ల ఆవాలుతో దిష్టి తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే 4 దిక్కుల నుంచి నలుగురు కళ్ళు, ఏడుపులు, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా వాటినుంచి బయటపడే అవకాశం అనేది ఉంది. నరుల దృష్టికి నల్లరాయ అయినా పగులుతుంది. మనం పట్టించుకోకుండా మన పనిలో మనమున్నా వాటివల్ల ఏంటంటే ఏదో ఒక రకంగా సమస్యల పాలయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి దిష్టి అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. డబ్బుపరంగా కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. అది కూడా మీరు గమనించండి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి. డబ్బును జాగ్రత్తగా వాడుకోండి. ఇంట్లో కాస్త పూజ చేసుకోవడం, మీకు కుదిరితే ఏదైనా దేవాలయాలకు వెళ్లి రావడం చేయడం వల్ల మీకు ఇంకా బాగా కలిసొచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనశ్శాంతి కూడా దక్కుతుంది. దైవారాధనకు దగ్గరగా ఉండండి. గవర్నమెంట్ జాబ్లు కోసం ఎదురు చూసేవాళ్లకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు బాగుంది, ప్రేమికులకు బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సంతానం లేనివారికి కూడా సంతానభాగ్యం అనేది కలుగుతుంది. ఎవరైతే అనారోగ్యంతో, మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా బాగుంటుంది. కొంతమంది భార్యాభర్తల మధ్య అంటే భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. అలాంటి వారి మధ్య కూడా అనుకూలత అనేది పెరిగి వారి ఆలోచన కూడా వాయిదా వేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మేషరాశివాళ్లకి మంచితనంతో పాటుగా కొంచెం ఓర్పు కూడా ఉంటే మీకు అంటే కోపం అనేది కొంచెం తగ్గించుకోవడం వల్ల మీరు జీవితంలో ఊహించిన దానికన్నా కూడా మంచిగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అదృష్టాన్ని ఉపయోగించుకోండి. చాలా మంచి జరుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి. శని జపం చేయడం వలన శనిదోషం తగ్గుతుంది. గణపతికి గరిక సమర్పించడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. చూశారు కదండి, మేషరాశివారికి 3 రోజులు ఎలా ఉండబోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.